ఏ విధంగా ఉందంటారు? 2024 జూలైలో కూడా స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు వచ్చినాయి. కూటమి గవర్నమెంట్ వచ్చే 3 నెలలకే మా కార్పొరేటర్లలో ఉన్నటువంటి ఐకమత్యము, వాళ్ళల్లో ఉన్నటువంటి పట్టుదలతో ఆ రోజు విజయం సాధించడం కూడా జరిగింది. 5-5 గెలిచాం. ఆ రోజు వాళ్లకు ఆ ఓటమితో వాళ్లకు కొంత గుణపాఠం అయింది. తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్లలో కూడా మళ్ళీ మాకు దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఐకమత్యంగా నిలబడి మేమందరం ఐకమత్యంగా ఉంటాం, ఎవరం ప్రలోభాలకు లొంగం, మేమంటే మళ్ళీ గెలిచి చూపిస్తామని అందరు గట్టిగా నిలబడి 30 మంది నామినేషన్లకు పోయి 30 మంది నిలబడడం వల్ల వాళ్ళు నామినేషన్కి వచ్చిన వాళ్ళు కూడా నాకు గెలవలేము అనేటువంటి ఉద్దేశంతో నామినేషన్కి వచ్చి వెనక్కిపోవడం కూడా జరిగింది. అంటే గత ఎన్నిక కావచ్చు, ఇప్పుడు ఎన్నిక కావచ్చు, ఈ యొక్క టీడీపీ వాళ్ళు ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల చేసే విధంగానే కర్నూలులో కూడా మున్సిపల్ కార్పొరేషన్ లో చేసే ప్రయత్నం అయితే చేశారు కదా, మరి ఏ విధంగా దాన్ని ఎదుర్కొన్నారంటారు? ప్రలోభాలు అయితే చేసినారు. వాళ్ళు పోయిన ఎలక్షన్లలో కూడా ప్రలోభాలు చేసినారు. స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొంతమందిని డబ్బులు ఇచ్చి లాక్కున్నారు. ఇంకా మా దగ్గర ఉండే పొట్టంతా పోయింది, గట్టి నిలబడింది. కాబట్టి ఉండేటోళ్ళందరూ గట్టిగా ఉండే వాళ్ళు ఉన్నారు. గట్టి సంకేతం కూడా పంపించడం జరిగింది. మేము ఉండే వాళ్ళందరం కూడా గట్టిగా ఉన్నారు, ఎట్టి పరిస్థితులలో ప్రలోభాలకు లొంగము అనేటువంటి గట్టి సంకేతం పోవడం వల్ల గెలవలేము, పోటీ పెట్టి అభాస్పాలు అవుతాము, పరువు పోతుంది అనేటువంటి ఒక భయంతో ఈరోజు యునానిమస్గా మాకు రావడం జరిగింది. నిజంగా దీనికి అందరికీ కూడా కారణము మా కార్పొరేటర్లలో ఉన్నటువంటి ఐకమత్యం, వాళ్ళ కమిట్మెంట్. జిల్లా అధ్యక్షునిగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు.